నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు నగరిలో ఈసారి సీటు దక్కదా? అక్కడ ఒకవేళ ఆమెకు సీట్ ఇస్తే ఆమెను ఓడిస్తామంటూ వైసీపీ వాళ్ళే చెప్తున్న మాటల్లో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రోజా ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ నటిగా ఆమె గ్లామర్తో, పెర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యాక ఫైర్ బ్రాండ్గా పేరు పొందారు. అటు టీడీపీలో ఉండగా 2 సార్లు ఓడిపోయి ఐరన్ లెగ్ అని ఆ ప్రతిపక్షాలు అంటున్నప్పటికీ వైసీపీలో చేరి గోల్డెన్ లెగ్గా మారారు. అక్కడ మంత్రిగా కూడా ఆమె పదవులు చేపట్టారు. మంత్రిగా ఆమె వాక్చాతుర్యంతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. తాజాగా మంత్రి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు రోజాకి నగర సీటు దక్కదు అంటూ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆ సీటు ఎవరికి ఫైనల్ చేస్తారనే అంశం కూడా ఇంకా తేలలేదు. సో ఈ నేపథ్యంలో నగరికి సంబంధించి ఒకవేళ రోజాకే కనుక సీటు కేటాయిస్తే మేము సపోర్ట్ చేయమంటూ వైసీపీ వాళ్ళే ఎదురు తిరగటం మాత్రం ఇక్కడ మనం గమనించాలి. ఒకవైపు ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాయి. ప్రతిపక్షాల మాటలు ఖచ్చితంగా విమర్శనాస్త్రంగా ఉంటాయి కాబట్టి అవి సరైన పక్కన పెట్టినప్పటికీ వైసీపీలో అక్కడ ఉన్న నగరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ తీవ్రంగా అవినీతి ఆరోపణలు అయితే చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అవి ఖండిస్తూ వస్తున్నప్పటికీ వైసీపీలోనే తనకు వ్యతిరేక వర్గం తయారు కావటం మాత్రం ఖచ్చితంగా రోజా గారికి ఇక్కడ అసటిపాతంగానే మారిందని చెప్పాలి. మరోవైపు ఆమెకు సీట్ ఇవ్వకపోతే, నాకు సీట్ ఇవ్వకపోతే ఇంకెవరు వచ్చి పోటీ చేస్తారు, అక్కడ చంద్రబాబు గారు వచ్చి పోటీ చేస్తారు, లేదా కనుక మీడియా ప్రతినిధులు వచ్చి పోటీ చేస్తారంటూ కూడా ఆవిడ ఒకసారి చాలా సీరియస్ అయిన సంగతి కూడా మనకు తెలుసు. సో మరి ఏం జరగబోతోంది? ఎందుకంటే అక్కడ డబ్బులు తీసుకుని పనులు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు లంచాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ మధ్యన మీడియా ముఖంగా వచ్చి ఆరోపణలు చేయడం మనం చూస్తాం. సో ఏం జరగబోతోంది, నగరిలో సీట్ ఎవరికి ఇస్తారు అని కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలకి ఇదే తంతు కొనసాగుతూ ఉంది. వైసీపీలోనే ఆమెకు చాలామంది వ్యతిరేక వర్గీయులు ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతూనే వస్తుంది. అయితే రీసెంట్గా కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా రోజా గారికి సీట్ ఇస్తే కనుక మేము సపోర్ట్ చెయ్యం, ఆమెకు కాకుండా ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ విజయానికి కృషి చేస్తామంటూ కూడా చెప్పడం కూడా చర్చగా మారింది. మరి ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు ప్రకటించింది వైసీపీ పార్టీ. ఇంకా నగర స్థానానికి సంబంధించి మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, మరి రోజా ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలి అని ఎదురు చూస్తున్న రోజాకి మరి టికెట్ వస్తుందా రాదా? ఇప్పుడు ఇదే తీవ్ర హాట్ టాపిక్గా మారింది. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 ఎనాలిసిస్.